దేవునికి స్తోత్రం. ప్రియమైన సహోదర సహోదరులకు శుభాభివందనములు. ఈరోజు దేని వాగ్దానం ఇర్మియా 4:14 నీవు రక్షింపబడినట్లు నీ హృదయములో నుండి చెడుతనము కడిగి వేసుకొనుము, ఎన్నాళ్ళ వరకు నీ దుష్టాభిప్రాయంలో నీకు కలిగి ఉండును. చూడండి, ఈ లోక జనులందరితో కూడా ప్రభు ఈ వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉన్నారు. నీ హృదయంలో ఉన్నటువంటి చెడుతనమును నీవు కడిగి వేసుకో, అప్పుడు మాత్రమే రక్షించబడతావు. అంతేకాదు, ఎన్నాళ్ళ వరకు నీ దుష్టాభిప్రాయాలను కలిగి ఉంటావు, ఇప్పటికైనా మారుమనసు పొంది రక్షించబడు అని ఎంతో దేవుడు హెచ్చరిస్తున్నారు. ప్రేమతో ఆయన తెలియచేస్తూ ఉన్నారు. ఈ లోక జనులందరూ కూడా మరి దేవునికి తమ హృదయంలో చోటివ్వకుండా ఈ లోక విషయాలకు, అసహ్యమైన కార్యాలకు, వ్యర్థమైనటువంటి వాటన్నిటినీ తమ హృదయాల్లో నింపుకొని వాటి ప్రకారము తమ జీవితాన్ని ముందుకు తీసుకుని వెళ్ళిపోతూ ఉన్నారు. అందుకే తమ జీవితంలో సంతోషము, సమాధానం, నెమ్మది లేక ఎంతో నష్టపోయి, ఎంతో మనశ్శాంతిని కోల్పోయి జీవించేవారుగా ఉంటున్నారు. అయితే మన హృదయం ఎంతో మోసకరమైనదని, అది ఘోరమైన వ్యాధి కలదని కూడా ప్రభు తెలియచేశారు. మరి మీ హృదయంలో ఏదైతే వ్యర్థమైన వాటిని నింపుకొని మీరు జీవిస్తున్నారో, వాటి ప్రకారం మీరు చేస్తూ ఉన్నారో, మీ జీవితంలో దేవుని యొక్క కృపను మీరు పోగొట్టుకుంటున్నారు. అయితే మీరు మీ హృదయంలో ఉన్నటువంటి అసహ్యమైనటువంటి, చెడిపోయినటువంటి, ఆ వ్యర్థమైనటువంటి కార్యములన్నిటినీ తొలగించుకొని నా హృదయంలో ప్రభుకు చోటివ్వాలి, నా హృదయంలో దేవుడు నివాసం చేయాలి, ఈ హృదయంలో నా పాపరోగం అంతా నేను తొలగించుకోవాలని మీరు మంచి నిర్ణయం తీసుకున్నట్టయితే మరి ఆయన వైపు, ప్రభు వైపు తిరిగి మీరు ప్రార్థించండి. ప్రభువా, నీ రక్తముతో నా హృదయాన్ని కడగండి, నా ప్రాణాత్మ దేహములను కడగండి, నన్ను పరిశుద్ధపరచండి, నన్ను పవిత్రపరచండి. ఎంతవరకు నేను నీకు విరోధముగా జీవించాను, ఇకనైనా నేను నీ కొరకు జీవించాలనుకుంటున్నాను. ప్రభువా, నా హృదయములో వ్యర్థమైనటువంటి వాటిని నింపుకొని నేనెంతో బాధ పెట్టాను, నేనెంతో నష్టపోయాను, ఇతరులకు ఎంతో వేదనను, బాధను కలుగచేశాను. ఇక అట్టి జీవితము నాలో నుంచి తీసివేయండి అని మీరు ప్రభు వైపు తిరిగి మీ పాపములను, మీ చెడుతనాన్ని ఒప్పుకున్నట్టయితే, ఆ యేసు రక్తంతో మీరు కడిగి వేసుకున్నట్టయితే మీరు ఎంతో గొప్పగా రక్షించబడతారు. ఇక మీ దుష్టాభిప్రాయాలు ఏమైతే మీరు కలిగి ఉంటున్నారో వాటి విషయంలో కూడా దేవుని వైపు తిరిగి ప్రార్థించండి. వాటన్నిటి నుంచి దేవుడు మిమ్మల్ని ఎంతో గొప్పగా విడిపిస్తారు. ప్రార్థన. దేవానికి వందనములు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. మాటలు వింటున్న నీ బిడ్డల్ని రక్తంతో కడిగి ముట్టి స్వస్థపరచండి, రక్షించండి. వారికి, వారి ఇంటి వారికి రక్షణ కలిగచేయండి. వారి కుటుంబాల్లో ఉన్నటువంటి ప్రతి శోధన తొలగించండి. ముఖ్యంగా చెడుతనము, అసహ్యమైన కార్యాలు, దుర్నీతి అంతా కూడా వారి హృదయాల్లో నుంచి తొలగించమని ప్రార్థిస్తున్నాం. నీ కొరకు, నీకిష్టులుగా వారు జీవించాలి. అలాగే ప్రభువారి నెమ్మది, సమాధానం కలిగి లోకమందు జీవించాలి. నీ రాజ్యానికి వారసులుగా సిద్ధపడాలి. ప్రభా, వారిని ఎంతగానో వారి హృదయాలని కడగమని అడుగుచూ ఉన్నాము తండ్రి. వ్యర్థమైనంతా కూడా తొలగించుకొని వారి హృదయాలు నీకు చోటు ఇచ్చేవారిగా ఉండుటకు సహాయము దయచేయండి ప్రభా. ఇదిగో తండ్రి నాయన, వారిని, వారి పిల్లల్ని పోషించండి. వారిని తట్టు తిరిగి వేటినైతే అడుగుచూ ఉన్నారో, భారముతో, కన్నీళ్లతో ప్రార్థిస్తున్నారో అవి వారు పొందుకొందురుగాక తండ్రి. అయ్యా, నీకు ఇష్టం లేని ప్రవర్తన, క్రియలన్నీ కూడా వారిలో నుంచి ఇప్పుడే తొలగించండి నాయన. నీకిస్తులుగా అయ్యా, నేను సంతోషపెట్టే ప్రజలుగా మీరు ఉండడానికి సహాయం చేయండి. వారిని, వారి కుటుంబాన్ని కంచె వేసి కాపాడండి. ప్రమాదం, కీడు, శోధన నుంచి తప్పించమని, ఈ దినమంతా వారికి నీ సన్నిధి బహుబలముగా తోడుగా ఉంచి నడిపించమని యేసు నామమున ప్రార్థన సమర్పించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.